హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం ఒంటికి చలవ చేసే పెసరపప్పుని టేస్టీ అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనిని తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మీ బాడీ ఎప్పుడైనా వీక్గా అనిపించినప్పుడు ఈ పెసరపప్పును తినండి. అలాగే మిగతా పప్పులతో కంపేర్ చేస్తే ఈ పప్పు తినడం వల్ల డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. దీనికోసం ముందుగా 2-3 రెమ్మల చింతపండు తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అంతలోపు ఒక కుక్కర్లో 1/4 కప్పు పెసరపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి పప్పు మునిగే వరకు నీళ్లు పోసి చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పు గుత్తి, స్పూన్ లేదా స్మాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని మెత్తగా మెదుపుకున్నాక ఇందులోనే 2 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. పప్పు మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది. ఇందులోనే 5-6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డలు ఎక్కువగా ఉంటే పప్పు చాలా బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. ఒకవేళ చింతపండు వేసుకొని వాళ్ళైతే ఇంకో 2 టమాటాలు ఎక్కువగా వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా అయ్యాక ఇందులోనే చింతపండు రసం వేసి మరిగించుకోవాలి. లేదంటే నిమ్మరసం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మరిగేలోపు పోపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దంచిన వెల్లుల్లి, మిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా ఫ్రై అయ్యాక మరుగుతున్న పప్పు చారులో వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో రుచికరమైన పెసరపప్పు చారు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.